చేసిన చికెన్ ఫ్రై టేస్టీగా ఉండాలంటే అది ఖచ్చితంగా బోన్ చికెన్ అయి ఉండాలి. సో నేను చికెన్ ఫ్రై ఎలా చేస్తా అనేది ఇక్కడ చూపిస్తున్నాను అన్నమాట. ఆయిల్ వేసి దాంట్లోకి అయితే కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. సో అదైన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం అట్లా కరివేపాకు, ఇవి 3 వేసుకొని కొంచెం అట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇవి నీట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం టమాటో వేసుకోవాలి. ఇదైన తర్వాత మనం చికెన్ నీట్గా వాష్ చేసేసుకొని అయితే మగ్గిన తర్వాత దాంట్లోకి మనం ఈ చికెన్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఈ చికెన్ ఇప్పుడు మనం దీంట్లోకి వేసిన తర్వాత కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు, ఇవి 2 వేసి చికెన్ అయితే 90% ఉడికిపోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఉడికిపోవాలి. సో ఇవి ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత లాస్ట్లో మనం అయితే పౌడర్స్ వేసుకోవాలి. కొంచెం ఒక 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ చెక్క లవంగాల పొడి, చిన్న స్పూన్ అన్నమాట. అండ్ దాంతోపాటు 1 స్పూన్ గరం మసాలా. సో ఫైనల్గా టేస్టీగా ఉండేది అంటే మెయిన్ దీనికి మనం మిరియాల పొడి ఎక్కువ వేయాలన్నమాట ఫ్రైకి. సో మిరియాల పొడి నేను చెప్పిన 4 మసాలాస్ వేసేసి అయితే నీట్గా ఫ్రై చేసేసుకోండి. అండ్ దాంతోపాటు లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసేసుకోండి. సో ఇలా టేస్టీగా అనిపిస్తుంది, కానీ ఇది బోన్లెస్, అస్సలు బాగాలేదు.